శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి 2025 జూన్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జూన్ నెల వృషభ రాశి వారికి అదృష్టం పండబోతుంది. నెల ప్రారంభంలోనే రాశి యందు ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం అంటే ఒక విధంగా ఇది మరి కేంద్ర కోణాధిపతుల మధ్య ఏర్పడినటువంటి యోగం అవటం వల్ల లక్ష్మీనారాయణ యోగం అనే ధనయోగం అలాగే రాజయోగం ఈ రాశి వారికి సుమారుగా జూన్ నెల 15వ తారీఖు వరకు ఉండడం జరుగుతుంటుంది. ఈ సమయంలో మీరు ఎటువంటి గొప్ప ప్రయత్నం చేపట్టినా అది 100కి 100 పాళ్ళు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా వృత్తి కొరకు మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నా, వృత్తిలో అభివృద్ధి కొరకు కానీ వ్యాపార ప్రారంభానికి కానీ ఏదైనా మీరు అనుకుని ఉంటే ఆ ప్రయత్నాలు చేసుకోవడం వల్ల చాలా వరకు సులభంగానే అవి ప్రారంభం అవడం, తర్వాత దాని యొక్క అభివృద్ధి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి యోగం ఈ నెల 15 వరకు ఉంటుంది. అలాగే రాస్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడికి 12వ స్థానం అన్నది ఉచ్చస్థానం అవడం వల్ల ఈ వృషభ రాశి వారికి రాస్యాధిపతి వ్యయస్థితి జాతకుడు ఏది కొనాలి, ఏది సాధించాలి, ఎటువంటి అనుభవం పొందాలి, ఎటువంటి ఎంజాయ్మెంట్ కావాలి అని అతను ప్రయత్నం చేస్తే కంపల్సరిగా అతను ఆ సౌకర్యాన్ని పొందగలిగే అవకాశం ఉన్నది. ఈ సమయంలో చాలామంది ఏదైనా ఒక మంచి వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ విహారయాత్రలో పాల్గొనడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, ఎవరితో కలిసి జీవితం పంచుకోవాలనుకుంటున్నారో అటువంటి వారితో కలిసి మరి కొన్ని రోజుల పాటు ఏదైనా ఒక ప్రాంతంలో కొన్ని రోజులు ఏకాంతంగా జీవితం గడపడానికి కూడా ఈ శుక్రగ్రహ అనుగ్రహం మీకు లభిస్తుంది. అలాగే శుక్రుడు వెయిల్లో ఉన్నప్పుడు ఖరీదైనటువంటి వస్త్రాలు, అలాగే ఆభరణాలు, విలాసవంతమైనటువంటి వాహనాలు కొనుక్కోవడం, ఖరీదైనటువంటి హోటల్లో స్టే చేయడం, అంటే మొత్తం మీద ధన వ్యయం చాలా అధికంగా ఉంటుంది. అది మీ యొక్క తాహతను బట్టి, మీ యొక్క ఓపికను బట్టి ఉంటుంది తప్ప మొత్తం మీద ఇంచుమించుగా ఈ నెల చివరి వరకు వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు చాలా వరకు మీ దగ్గర ఈ మనీ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది చాలా వరకు జీరోగా వచ్చి ఇంకా క్రెడిట్ కార్డులు కూడా వాడేదాకా కూడా ఎక్కువ ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. ఒక విధంగా మరి రాస్యాధిపతి వ్యయంలో ఉండడం వలన తన సొంత అవసరాల కొరకు, తన యొక్క ప్రతిష్ట పెంచుకునే కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ఖరీదైనటువంటి విలాస వస్తువులు, కాస్మెటిక్స్, సెంట్లు లాంటివి కూడా వాడడం జరుగుతూ ఉంటుంది. షష్టాధిపతి వ్యయంలో ఉండడం వలన చాలా వరకు మీరు ఏదైనా రుణపడి ఉన్నా మీ కుటుంబ సభ్యులకో, మీ భార్యకో, లేదంటే మీ గర్ల్ ఫ్రెండ్స్కో, ఈ బాయ్ ఫ్రెండ్స్కో ధనాన్ని పెద్ద మొత్తంలో గిఫ్టుల రూపంలో ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా శుక్రుడు 12లో ఉన్నప్పుడు సౌకర్యాలు, సుఖాన్ని, సంతోషాన్ని ఇచ్చినప్పుడు కూడా ఆర్థిక పరంగా కూడా అంతే దెబ్బతీయడం జరుగుతుంటుంది. కాబట్టి స్థాయిని మించి చేయకుండా మీ తాకతకు తగ్గట్టుగా ఖర్చు పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే ఈ రాశి వారికి ఏర్పడినటువంటి మరొక అద్భుతమైనటువంటి యోగం మరి ఆల్రెడీ గురుగ్రహం ధనస్థానంలో సంచరిస్తున్నాడు. అదృష్టం అంటే ఇదే ఈ వృషభ రాశి వారికి లాభాధిపతిగా ఉన్నటువంటి గురువు ధనస్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా వరకు జాతకుడికి స్వయం కృషితో, వాక్చాతుర్యంతో, పూర్వపుణ్యంతో, పిల్లల యొక్క సహకారంతో ఆర్థిక పరంగా అభివృద్ధి చెందడానికి, మీ యొక్క మాటకి విలువ పెరగడానికి, కుటుంబంలో మీ ప్రతిష్ట పెరగడానికి కూడా చాలా అనుకూలించే విధంగా ఈ గురుగ్రహ స్థితి మీకు అనుకూలంగా ఉన్నది. అలాగే మీకు రాశిలో సంచరిస్తున్నటువంటి శుభగ్రహ ప్రభావం ఎల్లప్పుడూ శుభ ఫలితాలను మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మనకి ఈ గోచారరీత్యా గ్రహాలు అనుకూలంగా వచ్చినప్పుడు రాశిలో కూడా ఒక శుభగ్రహం ఉంటే ఆ ఫలితాలు మీకు సంపూర్ణంగా రావడం జరుగుతుంటుంది. అదే పాపగ్రహం మీ రాశిలో సంచరించినప్పుడు పాప ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ ఆలోచన ఆ విధంగా ఉంటుంది,
మీ ఆశయం ఆ విధంగా ఉండడం వల్ల అటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇది అనుకూలంగా ఉండడం వల్ల కంపల్సరిగా కుటుంబంలో ఏదో శుభకార్యాలు, పిల్లల చదువులు ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉన్నది. ఇక లాభస్థానంలో శని భగవానుడు సుమారుగా 2.5 సంవత్సరాల పాటు మీరు ఏ కార్యక్రమం చేపట్టినా మీకు అన్ని విధాల అండగా ఉండే అవకాశం ఉంటుంది లాభస్థానంలో శని భగవానుడు. అయితే శని భగవానుడు గోచారీత్యా అష్టమాధిపతి అవడం వల్ల మీకు ఆకస్మిక లాభాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. మరి అలాగే భాగ్య రాజ్యాధిపతిగా ఈ భాగ్య రాజ్యాధిపతి యోగం మీకు 2.5 సంవత్సరాల పాటు అనుకూలంగా ఉండడం వల్ల చాలా వరకు పెద్ద పెద్ద సంస్థలు స్థాపించడానికి, ఇండస్ట్రీస్ లాంటివి పెట్టడానికి కూడా కారణమవుతుంటుంది. బట్ ముఖ్యంగా ఎవరైనా మన ఈ వృషభ రాశి వారు ఎక్కువగా సెలబ్రిటీ రంగం, సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉంటారు. అలాగే వ్యవసాయ సంబంధించింది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగాల్లో వీళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి వారికి కంపల్సరిగా మీరు ఉద్యోగస్తులైతే మీ యొక్క ఆదాయం పెరుగుతుంది. అదే మీరు పారిశ్రామికవేత్తలైతే మీ యొక్క ఇండస్ట్రీ యొక్క వాల్యూ పెరగడం వల్ల మార్కెట్లో మీ యొక్క విలువ కూడా పెరిగే అవకాశం ఉన్నది. ఇవన్నీ కూడా ఈ వృషభ రాశి వారికి కూడా ఇంచుమించుగా ఈ నెలంతా అనుకూలంగా ఉంటుంది. 3వ స్థానంలో కుజగ్రహ సంచారం కూడా మీరు ధైర్యంగా ఏ పని చేపట్టడానికైనా అనుకూలించే ప్రయత్నం జరుగుతుంది. అయితే మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రాశి వారికి జూన్ 6వ తారీఖు తర్వాత 4థ స్థానంలోకి ప్రవేశించబోతున్నటువంటి కుజగ్రహం అక్కడ ఉన్నటువంటి కేతుగ్రహంతో కలిసి ఉండడం వల్ల మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి గృహ నిర్మాణం కానీ, సొంత ఇల్లు కొనుక్కునే ప్రయత్నం కానీ ఈ సమయంలో మీకు జరిగే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ఆలోచనలో ఉన్నవారు కంపల్సరిగా మీ దగ్గర ఒక 10% మనీ ఉన్న 90% మీకు రుణంగా లభిస్తుంది. కాబట్టి వెంబటనే జూన్ 2nd వీక్ నుంచి మీ యొక్క నూతన గృహ ప్రయత్నాలు చేస్తే 100% ఒక 50 రోజుల లోపులోనే మీకు ఈ సొంత గృహం నెరవేరే అవకాశం ఉంటుంది. స్వస్తి. ముఖ్యంగా ఈ నెలలో మనకి గురుమౌఢ్యం అన్నది ఏర్పడడం జరిగింది. ఎప్పటిదాకా జూన్ 10వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు వరకు ఈ గురుమౌఢ్యం కారణంగా మీ అందరికీ తెలుసు శుభకార్యాలు అన్నవి ఈ సమయంలో చేయడం అన్నది అంత శ్రేయస్కరం కాదు. అంటే ముఖ్యంగా వివాహం అన్నది. అయితే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా, ఏదైనా గృహప్రవేశం చేయాలన్నా కూడా ఈ సమయంలో అది ఖచ్చితంగా వాయిదా వేసుకోవాల్సిందే. అయితే ధనకారకుడు గురువు ధనకారకుడు, సంతానకారకుడు, విజ్ఞానకారకుడు. అంటే ధన లాభాధిపతికి కూడా ఈ గురువే కారణం అవుతూ ఉంటాడు. అందువలన ఏ రాశికి సంబంధం లేకుండా సహజంగా గురువు ధనకారకుడు అవడం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి కూడా మనీ టైట్ ఏర్పడుతూ ఉంటుంది. ఏ పని చెయ్యాలన్నా దానికి తగ్గ మనీ యొక్క లోపం కనబడుతూ ఉంటుంది. పిల్లలు స్కూల్లో జాయిన్ చేయాలన్నా, ఒక శుభకార్యం చేయాలన్నా, ఒక వాహనం చేయాలన్నా, ఏదన్నా సరే మనీ లోటు అన్నది మీకు ఈ నెల రోజులు అంటే జూన్ 10 నుంచి ఒక నెల రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. అయితే దీనికి పరిహారం అన్నది కూడా కంపల్సరిగా మనకి చెప్పడం జరిగింది. అదేంటంటే గురుగ్రహ అనుగ్రహం సంపాదించాలి. అంటే అందరికీ గురువు ఎలాగున్నా మన గ్రహాల రూపేణ దక్షిణామూర్తి. ఈ దక్షిణామూర్తి ఫోటో మీ ఇంట్లో ఉంటే ఉంటుంది, లేదంటే శివుడి కన్నా పర్వాలేదు. ఈ శనగలతో తయారు చేయనటువంటి మాల ఈ దక్షిణామూర్తికి వేయడం వల్ల, మెళ్ళ వేయడం వల్ల అటు విద్యార్థులకి చదువు వస్తుంది, వ్యాపారం బాగా సాగుతుంది, మనీ రొటేషన్ పెరుగుతుంది. దీనికన్నా ఇంచుమించుగా ఆ నెలలో వచ్చే 4 గురువారాలు కూడా మీ యొక్క చేత్తో ఓ పిడికెడు శనగలు తీసుకోవడం, అలాగే 3 పిడికెడు శనగలు ఏదైనా ఒక పాత్రలో వేసి నానబెట్టాలి. ఇక్కడ మీ కుటుంబంలో 4 ఉంటే 4 ఆ విధంగా చేయడం వల్ల ఫలితం ఇంకా బాగా వస్తుంది. లేదంటే మీరు యజమాని అయితే ఈ 3 పిడికెలు చక్కగా నానబెట్టి గురువారం రోజు దాన్ని తాలింపు పెట్టి ఏదైనా దేవాలయంలో ప్రసాదంగా పెట్టి అది భక్తులకు పంచిపెట్టడం వల్ల మీకు ఈ ఆర్థిక సమస్యలు తొలగే అవకాశం ఉంది. అలాగే ఇంకా సులువైన రెమెడీ
ఇప్పుడు చెప్పిన రెమెడీ కన్నా 10 రెట్లు ఫలితం ఇచ్చే రెమెడీ ఏంటంటే బుధవారం కానీ గురువారం కానీ, అంటే ఎక్కువ మనకి గురువు సంబంధించి కాబట్టి గురువారమే చేయవలసి ఉంటుంది. ఒక 3 సంఖ్య వచ్చే విధంగా 3 సోల్లో, 3 సేర్లో, 3 పావు కేజీలో, 3 కేజీలో మంచి అటుకులు తీసుకోవాలి. అలాగే దానితో 3వ వంతు బెల్లాన్ని కలపడం, కొద్దిగా శనగపప్పు అంటే పుట్నాల పప్పు అంటారు, శనగపప్పు అంటారు, గుల్లపప్పు అంటారు, దాన్ని కూడా ఒక పావు కేజీ కలిపి ఇవన్నీ కూడా ఒక ప్రసాదంగా తయారు చేసి, అంటే దసరాకి పప్పు బెల్లాలు పంచినట్టు తయారు చేసి దాన్ని విఘ్నేశ్వరుడు యొక్క ఆలయంలో, వినాయకుడు యొక్క ఆలయంలో గురువారం రోజు భక్తులకి పంచిపెట్టడం వల్ల ఇమీడియట్గా మీకు ఎంత గొప్ప ఆర్థిక సమస్య ఉన్నా అది 100% తొలగిపోతుంది. ఈ రెమెడీ కొన్ని లక్షల మంది ఆచరించారు. ఎప్పటికీ కూడా ఈ రెమెడీ చేసి చూడండి. ఈ గురుమౌఢ్యంలో మీకు చాలా వరకు కుటుంబంలో సుఖశాంతులు, అలాగే ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇంకా వెరీ సింపుల్, ఇంకా ఫైనల్ రెమెడీ ఏంటంటే శుక్రవారం రోజు సాయంకాలం చాలా సంధ్యా సమయంలో మరి ఆంజనేయ స్వామి టెంపుల్లో 6 ఎరుపు రంగు గులాబీ పువ్వులు, అలాగే ఒక 6 సంఖ్య బూందీ లడ్డు స్వామివారికి సమర్పించడం వల్ల మీ ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇవన్నీ చేయని వారు ప్రతి గురువారం సాయిబాబా ఆలయాన్ని దర్శించడం, లేదంటే ఏదైనా గోశాల దర్శించి ఆ గోవికి సేవ చేయడం వల్ల కూడా మీకు కంపల్సరీగా గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభించి ఈ మౌఢ్యంలో ఏర్పడినటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.